అండి, నమస్తే. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఏం చేసి పెడదామని ఆలోచించి పూరీ అనుకున్నానండి. పూరీలోకి మంచి కాంబినేషన్ ఏంటా అని ఆలోచించాను. అదేనండి, బొంబాయి చట్నీ. వాళ్ళకి చాలా ఇష్టం అండి. ఈ డిష్ ఇప్పుడు ఎలా చేయాలో మీకు సింపుల్గా ఈజీగా అయిపోయేటట్టు నేను చూపిస్తానండి. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. ఉద్దిపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిశనగపప్పు. తాలింపు గింజల్ని బాగా వేగనివ్వండి. ఇందులో కొద్దిగా దంచిన అల్లంని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి స్పైసీనెస్ కోసం 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ బొంబాయి చట్నీలో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకోండి. డిష్కి మంచి టేస్ట్నెస్ వస్తుంది. బాగా ఉల్లిపాయల్ని వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, ఈ డిష్లో మనం కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి ఏవి వాడము. ఓన్లీ పసుపు మాత్రం వాడతాం. ఇలా ఉల్లిపాయలు బాగా వేగినాక ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక కాస్త ఉప్పు యాడ్ చేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు 1-2 ఉర్లగడ్డ పొటాటో తీసుకొని తోలు తీసి కాసింత ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి. ఉడికిన పొటాటోని ఇలా మెదుపుకోండి. ఈ బొంబాయి చట్నీలో పొటాటో వేసుకోకుండా కూడా ఒట్టి ఉల్లిపాయలతోనే కూడా చేసుకోవచ్చు, లేదా ఒక్క పొటాటో యాడ్ చేసుకుంటే ఇంకా గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు మ్యాష్ చేసిన పొటాటోని ఉడికే ఉల్లిపాయల్లో వేసుకోండి. కొద్దిసేపు ఉల్లిపాయల్ని, ఉర్లగడ్డని ఉడకనివ్వండి. ఇది కొంచెం తిక్కుగా చేసుకుంటే మసాలా దోశలాగా దోశలో వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్స్ శనగపిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ కలిపి ఆ పేస్ట్ని ఉల్లిపాయల్లో యాడ్ చేసుకోండి. శనగపిండి వల్ల గ్రేవీ థిక్ అవుతుందండి. ఈ బొంబాయి చట్నీ పూరి, చపాతీలోకి చాలా బాగుంటుంది, అలాగే దోశలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం కలిపిన శనగపిండి నీళ్లను అందులో యాడ్ చేసుకొని కాసేపు ఉడకనివ్వండి.
అంతేనండి, బొంబాయి చట్నీ రెడీ. కొద్దిసేపు ఉడకనిచ్చాక ప్లేటింగ్ చేసుకోవడమే. చిటికలో అయిపోతుందండి ఈ బొంబాయి చట్నీ. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ బొంబాయి చట్నీలోకి పూరీలు చేస్తున్నాను. ఇలా పూరీలు చేసుకొని అలా చిటికెలో బొంబాయి చట్నీ చేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఎవ్వరు కూడా వద్దనకుండా తినేస్తారు. తప్పకుండా మీరు కూడా ఈ డిష్ ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్.